అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు 118 కీర్తన 8-9 వచనాలు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రెండు విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనుషులను ఆశ్రయించడం కన్నా దేవుని ఆశ్రయించడం మేలు అన్నాడు. రాజులను ఆశ్రయించడం కన్నా దేవుని ఆశ్రయించడం మేలు అన్నాడు. ఎవరా వ్యక్తి? దేవుడిని ఆశ్రయించి దీవించబడిన వ్యక్తి యోసేపు. అతను రాజును ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించాడు? రాజును ఆశ్రయించాడు. మరి అక్కడున్న మనుషులందరూ కూడా మనుషులను కూడా ఆశ్రయించలేదు. మనుషులు అతని మీద నిందలు వేశారు, బాధ పెట్టారు, చేయని పనులు చేశారని చెప్పారు, అవమానపరిచారు, దుఃఖపరిచారు. తన బెస్ట్ ఫ్రెండ్ కూడా తనకు విరోధంగా తిరిగి ఉంటాడు. యోసేపు అంత కృంగిపోయిన సమయంలో మనుషులు రాజులు అందరూ కలిసి అతన్ని జైల్లో పడేశారు. మరి జైల్లో ఉంటూ కూడా అతను ఏం చేస్తున్నాడు? రారాజుకు ప్రార్థిస్తున్నాడు, దేవాతి దేవునికి ప్రార్థించాడు, మొరపెట్టాడు. ప్రిజన్లో ఉంటున్నాడు తను చేయని పాపానికి. చెప్పండి, చేసిన పాపానికి అయితే ఓకే, కానీ చెయ్యని పాపానికి శిక్షణ అనుభవిస్తున్నాడు. అది ఎంతో బాధాకరమైంది కదా. అతను చేయలేదు ఆ పాపం, కానీ చెయ్యని పాపానికి దుఃఖము, బాధ, అవమానము ఇదంతా ఎదురై తనకు తాను దేవుని సల్లి ఎంత కృంగిపోయి ఉంటాడు కదా. కానీ జైల్లో ఉన్న, ప్రిజన్లో ఉన్న ప్రార్థన మానలేదు. మరి పౌలు, శీలను మీరు గమనించండి, వారు కూడా ఏ పాపం చేయలేదు. వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, గాయపరిచారు. అయితే రాత్రి వేళ పౌలు, శీల దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచున్నారట. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పి మనం భయపడుతూ కూర్చోవద్దు, కానీ ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో కీర్తనలు పాడదాం. పైనున్న దేవుడు వింటున్నాడు. నేను రాజులను నమ్మలేదు, రారాజును నమ్ముకున్నాను. నేను మనుషులు నమ్మలేదు, మనుషుల్ని చేసిన దేవుడిని నమ్ముకున్నాను. నేను ఒక రాజ్యానికి అధిపతిని నమ్మలేదు, కానీ సర్వ సృష్టికి అధిపతి అయిన దేవుడిని నమ్ముకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రిజన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ప్రిజనర్, సడన్ గా ప్రైమ్ మినిస్టర్ అవుతారని ఎవ్వరు ఊహించరు. యోసేపు జీవితంలో ఊహించిన కార్యం జరగడానికి యోసేపు ఏం చేశాడండి? ప్రార్థించాడు, ఆశ్రయించాడు. రాజులను ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించాడు? మనుషులను ఆశ్రయించలేదు, కానీ మనుషులను చేసిన దేవుడిని ఆశ్రయించాడు. ఈ మాట చూడండి, 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడు. ఒకవేళ ప్రజలు అనొచ్చు, నేను నీ స్నేహితులు, బంధువులు అనొచ్చు, ఏంటి ఆ ప్రార్థన వల్ల వచ్చే ఉపయోగం? ఎందుకు ఆ ఉదయకాల ప్రార్థన? ఆ 4 గంటలు లేచి ప్రార్థన చేయాలా? ఎవరి కోసం చేయాలి? ఎందుకు చేయాలి అని. కానీ నీవు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు, నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నావు కాబట్టి నీవు సిగ్గునందవు. ఒక రోజున దేవుడిని ఆశీర్వదిస్తుండగా వద్దు వద్దు అని చెప్పిన వాళ్ళే నిజముగా నువ్వు ప్రార్థన చేశావు, దేవుడిని ప్రార్థన విన్నాడు. నీ భక్తి చాలా గొప్పది, నీ వల్లే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. నీ యొక్క ప్రార్థన, నీకున్న భక్తి చాలా గొప్పదని వారే నీ వైపు వచ్చి చెప్పే రోజు వచ్చునుగాక. అందుకే ప్రార్థించండి. 25వ కీర్తన 1వ వచనంలో చూడండి, నీ దిక్కునకు చూసిన ఆత్మను ఎత్తుకొనొచ్చున్నా అన్నాడు. అంటే దేవుని దిక్కునకు మన ఆత్మను ఎత్తుకోవాలా? అవును. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనొచ్చున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. ద్రోహం చేసేవారు సిగ్గుపడతారేమో, కానీ దేవుని కొరకు కనిపెడుతున్న తమ్ముడు, చెల్లి, పెద్దలు ప్రతి ఒక్కరు ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా నీవు సిగ్గుపడాల్సిన అవసరం రాకుండా దేవుడిని తలెత్తే రోజు వచ్చునుగాక. అంటే దేవుడిని ఆశీర్వదించే రోజు, దేవుడిని దీవించే రోజు, దేవుడిని బలపరిచే రోజు రాబోతుంది. ఆ దినమున నీ చుట్టూ ఉన్న వారు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి నేను అవమానపరిచిన వారు కూడా ఆశ్చర్యపోయే రోజు రాబోతుంది. ఒక కీర్తన పాడుకుందాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. రాజులు నమ్ముకున్నట్టు కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు దేవుడిని ఆశ్రయించావనుకో, ఒక రాజుకి దేవునికి ఎంత తేడా ఉంది? ఒక రాజ్యానికి రాజు, రాజు అనే వ్యక్తి ఒక రాజ్యానికి రాజు. ఒక రాజ్యం ఎంత ఉంటుంది? మహా అయితే ఒక దేశం అయి ఉండొచ్చు,
ఒక ప్రాంతం అయి ఉండొచ్చు, దానికి మాత్రమే రాజు. మరి దేవుడే ఎవరు అంటే ఆయన రారాజు, సర్వసృష్టికి రాజు అయి ఉన్నాడు. ప్రపంచమంతటికి, ప్రపంచములు అని రాయబడింది బైబిల్లో. ఆకాశపై ఆకాశముల వరకు సమస్తములు చేసిన వాడు ఆయనే. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయించావు ఆలోచించి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ప్రభువా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చమని వారు హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలుగా మేము ప్రార్థిస్తుండగా, నీ దాసులుగా, నీ ప్రజలుగా నాయన ప్రపంచవ్యాప్తంగా ఉండి జీవితంలో మార్చేటువంటి ఈ యాత్రలో ప్రభా మా జీవితాలను బలపరుస్తూ నడిపిస్తున్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి, శోధన నుండి, శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. ప్రభా, విడుదల పొంది స్వస్థత నుండి, ప్రతి అపాయం నుండి వీరు తప్పించబడి నీ గురించి సాక్ష్యం ఇచ్చి నన్ను ఘనపరిచేవారిగా వీరిని, వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను. వీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో వీరికి సహాయం దయచేయండి. ఆశ్చర్యకరమైన నీ హస్తము చాపి వారు ఏ స్థితిలో మునిగిపోతున్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నా వారు మునిగిపోకుండా వారిని లేవనెత్తబోతున్నాం నాయన. ఈ దినము, ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఎన్నెన్నో కార్యాలు చేయాలని వారు ఉద్దేశించి ఉండగా వారి ఉద్దేశంలో సఫలమవులాగున ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేటకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆదుకొని వారిని స్థిరపరిచి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు విని వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాకిరీటం ధరింపు చేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రేయర్ ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.